ఎవరెవరి ముందైతే నువ్వు తలదించుకున్నావో వారందరి ముందు మీ తలలను దేవుడు లేవనెత్తబోతున్నాడు. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా హల్లెలూయా. పావని పావని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. పావని ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. నిరుద్యోగిగా నువ్వు వచ్చావు, ఈరోజు దేవుడు నీకు చక్కని ఉద్యోగాన్ని నా దేవుడు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. ఏ ప్రయాసతో ఇక్కడికి వచ్చావు? ఏం పేరు నీ పేరు? ఎందుకు లేగట్లే? ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప నిరుద్యోగి నువ్వేనా? ఉద్యోగం ఉందా నీకు? దేవుడు నీ కన్నీళ్లు చూశాడు. అరే చప్పట్లు కొట్టండి నాయన. ఈరోజు చూడండి, ఆ బిడ్డ ఇట్లా ఏడుస్తుందా? ఆ బిడ్డలో ఉన్నటువంటి వేదన, ఆ బిడ్డలో ఉన్నటువంటి దుఃఖం దేవుడు పేరు పెట్టి పిలుస్తుంటే నేనా కాదా నేనా కాదా అనుకుంటుంది. కానీ నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆ చెల్లిని ప్రేమిస్తున్నాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నాలో ఉన్న యూదా గోత్రపు సింహము నిన్ను ప్రేమిస్తున్నాడు చెల్లెమ్మ. నీ ఫ్రెండ్స్కి ఉద్యోగాలు వచ్చాయి, నాకెప్పుడు ఇస్తా ఏసయ్యా అని ఏడుస్తున్నావు. అవునా? చెప్పురా, చెప్పు నాన్న. అప్లికేషన్ పెడదామన్నా కూడా ఏదో అడ్డంకి వస్తుంది. ఆర్పిఎఫ్ కి అప్లై చేద్దామంటే నీ ఫ్రెండ్స్కి ఉద్యోగాలు వచ్చాయి, అందరూ సెటిల్ అయ్యారు, నేను ఒక్కదాన్నే. అందరూ సెటిల్ అయిపోయారు. ఎందుకు నా లైఫ్ ఇట్లుంది? స్టేజ్ మీదకి వచ్చేసాను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా ఎంత మంచివాడవయ్యా. వెస్టర్న్ వెస్టర్న్ ఏమంది నాయనా? తేజ గారు డబ్బానా ఉట్టుట్టినా అని దురాత్మ నీలో దూరితే శాపం కొని తెచ్చుకుంటావు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు కదులుతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి, కొట్టు. ఆత్మ చెప్పుచున్న మాట వినుదురు గాక. నన్ను ఎప్పుడైనా చూసావా? నువ్వు ఎప్పుడైనా చూసావా? నేను ఫ్రైడే రోజు యూట్యూబ్ రీల్స్ చూస్తున్నా. యూట్యూబ్ రీల్స్ చూసా? రీల్స్ పోనీ నాతో ఎప్పుడైనా మాట్లాడావా? లేదండి. నీ ఫేస్ నాకు ఎట్లా తెలుసు? పరిశుద్ధాత్మ దేవుడు చూపించాడు. ఆమేన్. ఎట్లా తెలుసు? పరిశుద్ధాత్మ దేవుడు చూపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. పేర్లు చెప్పడం కాదు, గుర్తుపట్టాలా. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. 2000 సంవత్సరాల క్రితం దేవాతి దేవుడు ఏ అద్భుతాలు సూచక్రియలు జరిగించినాడో మరలా రిపీట్ కావాలా?
ఈరోజు అందరికి ఉద్యోగాలు వచ్చాయి, అవునా? అవును. ఆ మైక్ తీసుకున్నాను. అందరికి ఉద్యోగాలు వచ్చాయి, అవమానాలు తట్టుకోలేకపోతున్నా. చాలా అవమానాలు. ఎందుకు పనికిరావు, వేస్ట్, ఎందుకు బ్రతుకున్నావు, చచ్చిపో. చాలా అవమానాలు, చాలా నిందలేసిరు. బయటకు వచ్చి చదువుకుంటే కూడా ఆమె వేరే వాళ్ళతో ఉంటుంది అని చెప్పేసి లేనిపో నిందలు. మమ్మీ వాళ్ళకు కూడా 3 years అవుతుంది నేను బయటకు వెళ్ళేసి వచ్చేసి. బయటికి వెళ్ళేసి వచ్చేసినావు? 3 years అవుతుంది. ఎందుకు వచ్చేసినావు? ఇట్లా నేను నిందలు వేయడం, నిరుద్యోగ సమస్యతో. నీకేం రాదు, వేస్ట్, నువ్వు ఎందుకు ఉంటున్నావు, బ్రతికెందుకు. రోజు ప్రభు పాదాలు పట్టుకొని ఏడుస్తున్నావా? ప్రతిరోజు. ఏ ఊరు మీద అసలు? మాది కరీంనగర్. కరీంనగర్ నుంచి ఇక్కడ ఉంటున్నావా? ప్రాపర్ బీర్పూర్, జగిత్యాల దగ్గర. జగిత్యాల జిల్లా. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడికి వచ్చిన మీదే రీల్ చూసిన నేను. రీల్ చూస్తుంటే. ఎక్కడి నుంచి వచ్చావు? కరీంనగర్ నుంచి. కరీంనగర్ నుంచి వచ్చిందంట. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా! కరీంనగర్ నుంచి వచ్చిందంట. విజయవాడ వాళ్ళు చాలా కోల్పోతున్నారు నాయనా. లైవ్ చూస్తున్నారా విజయవాడ ప్రజలారా? చాలా కోల్పోతున్నారు మీరు. ఈ చెల్లి ప్రయాసను చూసిన దేవుడు పేరు పెట్టి పిలవడమే కాదు, లే లే అని లేపి స్టేజ్ మీద నిలిచోబెట్టాడు. కొట్టాల గట్టిగా చప్పట్లు, కొట్టాల గట్టిగా చప్పట్లు. Prophesize in the name of Jesus. ఈ చెల్లి కన్నీరు తుడవబడునుగాక, ఈ చెల్లి కన్నీరు తుడవబడునుగాక. మంచి ఉద్యోగం ఈ బిడ్డకు వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ బిడ్డ కన్నీరు తుడవబడ. ఆమేన్. కొన్ని 100 కిలోమీటర్ల నుంచి బిడ్డ వచ్చిందయ్యా. ఈ బిడ్డ ప్రయాస వృధా కాకూడదు. ఈ బిడ్డ ప్రయాస వృధా కాకూడదు. నీరు తుడవండి, అద్భుతం జరిగిస్తురమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఉద్యోగం రాగానే పాస్టర్ అమ్మ తేజకి ఫస్ట్ ఫోన్ రావాలా? చేస్తావా? చేస్తా అన్నయ్యాను. చేస్తానయ్యా. నేను వచ్చినప్పుడు కూడా ఫస్ట్ వరంగల్కి రావాలి. మేము విజయవాడకి రావాలంటే ఫస్ట్ వరంగల్కి రావాలి. వరంగల్ వచ్చిన ఒక్క బస్సు కూడా రావట్లేదు విజయవాడకి. లాస్ట్ ఒక గుంటూరు బస్సు వచ్చింది, అందులో ఫుల్. అసలు నేను రానేమో, నన్ను దేవుడు పేరు పెట్టి పిలుస్తాడు, నేను రావాలి, నేను కన్ఫామ్ వెళ్ళాలి. ఎన్ని గంటల జర్నీ చేసి ఉంటావు నువ్వు ఇక్కడికి రావడానికి? అక్కడ నుంచి 2 hours, మొత్తం 8-9 hours. 8-9 hours జర్నీ చేసి వచ్చిందంట. దేవుడి బిడ్డని చూడకుండా ఉంటాడా? చెప్పాలా? మీరంతా చెప్పాలా? నీ ప్రయాసను దేవుడు చూశాడు. కానీ చెప్తున్నాను, ఉట్టి చేతులతో కాదు, ఉద్యోగాన్ని తీసుకొని వెళ్ళిపోబోతున్నావు. హల్లెలూయా! దేవుని కృప నీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. అరే ఫోటోగ్రాఫర్ ఎవరైనా ఉంటే ఫోటో తీసుకుంటారా చెల్లెమ్మ? డాడీ ఎందుకో తెలుసా? సాతాన్ గాడు చెవులు మూయబడాలా, సాతాన్ గాడు కన్నులు తెరవబడాలా. యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలగజేస్తుంది కదా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు వచ్చేసేయ్. హల్లెలూయా. నీకేమి ఇవ్వబోతున్నాడు దేవుడు? జాబ్ కాదు, ఉద్యోగం. దేవుడి కృప నీకు తోడుగా ఉండును గాక. గట్టిగా చెప్పండి కదా ఒకసారి. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించును గాక. అమ్మగారిని హక్ చేసుకో ఒకసారి. గట్టిగా నీ భారం అంతా దిగిపోతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. బరువు అంతా దిగిపోయిందా నీకు? ఇప్పుడు ప్రయాసతో వచ్చావు నువ్వు. పిలవాలి అని చెప్పేసి ప్రేయర్ చేసుకుంటూనే ఉంటున్నా. వచ్చినప్పుడు ప్రేయర్ చేసుకుంటూనే వచ్చావు. చాలా భారముతో వచ్చావు. చాలా భారం. నీ భారాన్ని అంతా దేవుడు తీసుకున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప తోడుగా ఉండను గాక. కూర్చోపోన్నాను.